నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. పిఠాపురం వర్మ ఇప్పుడు ఈ పేరు చాలా పెద్ద సంచలనంగా మారుతూ వస్తుంది. ముఖ్యంగా ఏపీ రాజకీయాలకు సంబంధించి ఆయనకు జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి అందరూ కూడా ఇప్పుడు చర్చించుకుంటూ ఉన్నారు. వర్మ తన సీటును త్యాగం చేసి ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారి గెలుపులో చాలా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి వర్మ. పవన్ కళ్యాణ్ అంత మెజార్టీతో గెలవడం కావచ్చు, లేదంటే జనసేన పార్టీకి సంబంధించిన ప్రస్తావనను పిఠాపురంలో ఎస్టాబ్లిష్ చేయడం కావచ్చు, ముఖ్యంగా ఆయన వెనుకున్నటువంటి ఓట్ బ్యాంక్ని జనసేనకు ట్రాన్స్ఫర్ చేయడంలో కావచ్చు, వీటన్నిటిలో కూడా వర్మ చాలా కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. పవన్ కళ్యాణ్ గెలుపులో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లేస్ చేస్తూ ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయాలన్నింటిలో కూడా ఆయన ప్రధానంగా దూకుడు రాజకీయం చేస్తూ వచ్చారు. ఆయన పార్టీకి సంబంధించి అంటే టీడీపీ పార్టీకి సంబంధించి ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి జనసేనకు సంబంధించిన అన్ని అంశాల మీద చాలా పెద్ద ఎత్తున పోరాడుతూ వచ్చారు. ముఖ్యంగా వైసీపీకి సంబంధించి విమర్శలు చేస్తూ పవన్ కళ్యాణ్ విజయం సాధించడంలో చాలా క్రియాశీలక పాత్ర పోషించిన విషయం మనందరికీ తెలిసింది. అయితే ఇప్పుడు వర్మకి జరిగినటువంటి అన్యాయం పైన, వర్మకి జరిగినటువంటి ఆయనకి పదవిస్తామని చెప్పేసి గతంలో చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ వస్తుంది. పొత్తులో భాగంగా పిఠాపురానికి సంబంధించిన సీట్ని జనసేన కేటాయించడం జరిగింది. అక్కడ టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వర్మకి సంబంధించి మీరు ఈ సీటుని పవన్ కళ్యాణ్కి త్యాగం చేయండి, ఖచ్చితంగా మీకు ఎమ్మెల్సీనో లేదంటే ఏదో ఒక ప్రధాన కార్పొరేషన్ చైర్మనో లేదంటే ప్రభుత్వానికి సంబంధించి ఏదో ఒక ప్రధాన ఉన్నటువంటి ఏదో ఒకటి ఇస్తామని చెప్పేసి, పదవి ఇస్తామని చెప్పేసి గతంలోని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారని చెప్పేసి చెప్తూ వచ్చారు. ప్రధానంగా ఎమ్మెల్సీ సీట్ ఇస్తారని చెప్పేసి అప్పుడే చెప్పారని చెప్పి చెప్తూ వచ్చారు. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో విజయం సాధించిన తర్వాత కూడా చాలా పలుమార్లు వర్మని పొగట్టడం కావచ్చు, వర్మకి సంబంధించిన ఇష్యూస్ని తీసుకురావడం కావచ్చు, లేదంటే వర్మని ఖచ్చితంగా ఒక మంచి స్థానంలో కూర్చోబెడతాము, వర్మకి ఒక మంచి గౌరవం ఇస్తామని చెప్పడం మాట్లాడటం కూడా మనం అందరం చూస్తూ వచ్చాం. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తి చేసుకున్న తర్వాత కూడా ప్రభుత్వానికి సంబంధించి చాలా కార్పొరేషన్లకు సంబంధించినటువంటి లిస్టులను విడుదల చేస్తూ వచ్చారు. అలాగే టీటీడీకి సంబంధించి లిస్టులను విడుదల చేస్తూ వచ్చారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు సంబంధించిన లిస్టులను రిలీజ్ చేస్తూ వచ్చారు. అలాగే గ్రాడ్యుయేట్కి సంబంధించిన ఎమ్మెల్సీ లిస్టుని కూడా రిలీజ్ చేస్తూ వచ్చారు. వీటన్నిటినీ కూడా రిలీజ్ చేస్తూ వచ్చిన ప్రతిసారి కూడా ఏ లిస్ట్ రిలీజ్ అవుతున్నా, ఏ అంశానికి సంబంధించిన లిస్ట్ రిలీజ్ అవుతున్నా కూడా వర్మ పేరు ప్రధానంగా కనిపిస్తూ ఉండేది. వర్మకి ఆ పదవి ఇవ్వబోతున్నారు, టీటీడీ చైర్మన్ ఇవ్వబోతున్నారు, ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నారు, లేదంటే ఒక పెద్ద బోర్డు మెంబర్స్ ఇవ్వబోతున్నారు, కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వబోతున్నారు. ఇట్లా పెద్ద ఎత్తున వార్తలు అయితే గుమ్ముగూడుతూ వస్తున్నాయి, వార్తలు అయితే గొప్పగూడుతూ వస్తున్నాయి. కానీ ఎక్కడా కూడా దానికి సంబంధించి ముందడుగైతే పడలేదు. వర్మకి సంబంధించి ఆయనకి ఏ పదవి ఇస్తారంటే ఏంటో కూడా చెప్పలేదు. అయితే ఇక్కడ అనూహ్యంగా ఒక మెలిక పెడుతూ వచ్చాయి రెండు పార్టీలను ఎందుకంటున్నానంటే, ఆయన వాస్తవానికి టీడీపీ పార్టీలో ఉండి జనసేనకి సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారి విజయంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. కనీసం టీడీపీ నుంచి సరైన సహకారం అందించలేకపోయినా, టీడీపీ నుంచి సహకారం రాకపోయినా కూడా జనసేన పార్టీ నుంచి ఏదో ఒక మద్దతు దొరుకుతుంది, జనసేన పార్టీ తరపునైనా ఆయనకి ఏదో ఒక అవకాశం వస్తుందని చెప్పేసి ఆయన అయితే చాలా ఆశించారు. ప్రధానంగా ఆయన అనుచరులు అయితే చాలా ఆశతో ఎదురు చూస్తూ వచ్చారు. మా నాయకుడికి ఏదో ఒక పదవి వస్తుంది, దట్టు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తికి ఏదో ఒక పదవి ఇస్తారని చెప్పేసి చాలా ఆశతో ఈ 10 నెలల పాటు ఆయన చూస్తూ వచ్చారు. కానీ ఎక్కడా కూడా ఆయన ఆశలైతే అడియాసలు అవుతూనే వచ్చాయి. ఆయన ఆశలకు సంబంధించి వాటిని నిలబెట్టుకునే పరిస్థితి అయితే రెండు పార్టీలు చేయలేదు. అయితే ఇప్పుడు ఈ రెండు పార్టీలు కూడా వర్మకు సంబంధించి మాకు అవసరం లేదు అనే విధంగా కూడా మాట్లాడుతూ వస్తున్నాయి. ఇప్పుడు పిఠాపురానికి సంబంధించి చూసుకుంటే ఖచ్చితంగా పొత్తులో ఉన్నా, పొత్తులో లేకపోయినా అక్కడ ఇక అభ్యర్థిగా, అక్కడ రాజకీయం చేసే వ్యక్తిగా ఉండేది ఒకే ఒక వ్యక్తి, అది పవన్ కళ్యాణ్ గారు. ఇంకా ఆయన పార్టీలు అంటే నియోజకవర్గాలు మార్చే పరిస్థితి ఉండదు. ఆయన కూటమిలో ఉన్నా, కూటమిలో లేకపోయినా, ఇండిపెండెంట్గా పోటీ చేసినా కూడా ఆయన పోటీ చేసేది పిఠాపురంలో. ఎందుకంటే ఆ కాన్స్టిట్యున్సీని తన సొంత కాన్స్టిట్యున్సీగా ఆయన డిసైడ్ అయిపోయాడు, అక్కడే పోటీ చేయాలని చెప్పేసి ఆయన నిర్ణయించుకున్నారు. సో ఇప్పుడు వర్మకి ఇంకో పార్టీలో చేరే పరిస్థితి ఉండదు, టీడీపీలో ఉండి అక్కడ పోటీ చేసే పరిస్థితి ఉండదు. ఒకవేళ పొత్తులో లేకపోతే అక్కడ ఆయన ఉండి ఏమన్నా స్టాండర్డ్స్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు పొత్తులో ఉన్నారు కాబట్టి ఈ 5 ఏళ్ల పాటు, ఈ 4 ఏళ్ల పాటు ఆయన రాజకీయం చేయాలన్నా కూడా చాలా కష్టంగా మారే పరిస్థితి కనపడుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే, వర్మకి ఖచ్చితంగా మీకు మీ సీట్ని త్యాగం చేయండి, మీరు పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం పనిచేయండి, మీరు పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తే మీకు ఎమ్మెల్సీ సీట్ ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారని చెప్పేసి డైరెక్ట్గా వర్మ గారే అప్పుడున్నటువంటి పరిస్థితిలో ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలను కూడా మనం చూస్తూ వచ్చాం. సో ఇప్పుడు ఏ పరిస్థితిలో చూసినా వర్మకి టీడీపీ నుంచి గుర్తింపు అయితే రావట్లేదు. వర్మకు సంబంధించి ఒక విధంగా చెప్పాలంటే వర్మని టీడీపీ పార్టీ పక్కన పెట్టింది. టీడీపీ పార్టీ మీద వర్మ విమర్శలు చేయట్లేదు, కానీ ఆయన ఇండైరెక్ట్గానే కొంత అసహనాన్ని అయితే పార్టీ మీద వ్యక్తపరుస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇక మరోవైపు పవన్ కళ్యాణ్కి సంబంధించి గత కొంతకాలంగా పిఠాపురంలో జరుగుతున్నటువంటి రాజకీయాలు చూస్తుంటే వర్మని మాకు అవసరం లేదనే విధంగానే కావాలని పక్కన పెట్టారనేటువంటి చర్చలు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే వర్మకు సంబంధించి ఇటీవల ఆయన ప్రత్యర్థిగా ఉన్నటువంటి పెన్నెం దొరబాబుని జనసేన పార్టీలో చేర్చుకోవడం, జనసేన పార్టీకి సంబంధించి పెన్నెం దొరబాబు ఒక భారీగా చేరికలను చేర్పించడము, అక్కడ వర్మ నోటీసులో లేకుండా, వర్మకి చెప్పకుండా దొరబాబుని పార్టీలో చేరుకున్నటువంటి వార్తలు రావడం. ఇక మరోవైపు వర్మకు సంబంధించిన అనుచరుల మీద, వర్మకు సంబంధించిన వర్గీయుల మీద జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు దాడులు చేయడము,
వాళ్ళిద్దరి మధ్య క్లాషెస్ జరగడం, గొడవలు జరగడం కూడా మనం చూస్తూ వచ్చినాం. సో ఈ అంశాలన్నీ చూస్తూ ఉన్నప్పుడు వర్మకి పక్కన పెట్టి ఆయన ప్రయారిటీని తగ్గించే విధంగా ఉన్నారంటే కూడా అది కూడా ఒక విధంగా వాస్తవం అనిపిస్తుంది. అయితే జనసేన పార్టీకి సంబంధించిన కీలక నేత, ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు వర్మకి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అవేంటో ఒకసారి మనం విందాం. నిలబెట్టారో దాన్ని మేము గౌరవించడానికి ఇది ఒక చక్కటి అవకాశం. అదేవిధంగా వర్మ గారు చాలా సీనియర్ పొలిటీషియన్ అండి. ఆయన కూడా సుదీర్ఘమైన ప్రయాణం చేశారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. గతంలో కూడా చూసాం మనందరం కూడా. ప్రతి నాయకుడు రాజకీయాల్లో అటువంటి 5 సంవత్సరాలు ఎవరు కోరుకోరు, అట్లా ఉంటాయని కూడా ఎవరు ఊహించుంటారు. సో వర్మ గారు కూడా ఆ విధంగా ఇబ్బంది పడ్డారు. అయితే పదవులు ఎవరికి కేటాయిస్తారనేది ఏ పార్టీ అధిష్టానం అది నిర్ణయం తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా మాలో ఉన్న నాయకుల్ని కూడా ప్రతిసారి అదే అంటున్నారు. ఏదో వారసత్వం రాజకీయం అని ఎవరైనా అంటే చాలా పొరపాటు అది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కోరేది అంటే యువ నాయకత్వం, కొత్త నాయకత్వాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఎంతమందికి అవకాశం ఇవ్వగలితే అంతమందికి ఇవ్వాలి మనం. అంటే ఇక్కడ నాదెండ్ల మనోహర్ చెప్తుంది ఏంటంటే, నాదెండ్ల మనోహర్ గారు చెప్పినటువంటి పాయింట్ వాళ్ళ పార్టీ అధిష్టానం చూసుకుంటుంది, అది రాజకీయంగా మా పార్టీకి సంబంధించిన అంశం కాదని చెప్పేసి డైరెక్ట్గానే వర్మకి సంబంధించి చెప్పేశారు. వర్మకి సంబంధించి ఆయన జనసేన పార్టీ కాదు, టీడీపీకి సంబంధించిన వ్యక్తి. కానీ ఆయన పనిచేసినటువంటి తీరు కావచ్చు, ఆయన పనిచేసినటువంటి అంశాలు కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ కోసం ఆయన ఊడిగం చేసినటువంటి ప్రస్తావన కావచ్చు, ఇదంతా చూస్తూ ఉన్నప్పుడు డైరెక్ట్గా టీడీపీ పార్టీ మీద తోసేశారనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తే వర్మకి పదవి రాకుండా ఉంటుందా? ఖచ్చితంగా మీరు వర్మకి ఏదో ఒక పదవి ఇవ్వండి, ఎందుకంటే తను మా పార్టీ కోసం గెలుపు కృషి చేశారు, ఖచ్చితంగా టీడీపీ నుంచి బలోపేతం చేయడానికి కూడా ఎంతో కొంత కృషి చేశారు కాబట్టి మీరు చెప్తే వస్తుందనేటువంటి ఒక నమ్మకం ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్పకపోయారు, ఎందుకు చెప్పట్లేదు అనేటువంటి ఒక చర్చ కూడా ఇప్పుడు జరుగుతుంది కదా. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు అయితే చాలా క్లియర్గా చెప్పేశారు, వర్మ గారికి సంబంధించి వాళ్ళ పార్టీ, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, వాళ్ళ పార్టీ అధిష్టానం డిసైడ్ చేస్తుంది, వాళ్ళ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది అంటారు. అంటే ఇది మా బాలు, వర్మ అనే బాలు మా కోర్టులో లేదు, చంద్రబాబు నాయుడు గారి కోర్టులో ఉంది, మేము చంద్రబాబు నాయుడు గారి కోర్టులో వదిలేసాము, ఆయన కావాలంటే ఉంచుకుంటారు, లేదంటే వదిలేస్తారనేటువంటి సిచ్యువేషన్లో నాదెండ్ల మనోహర్ గారు ఈరోజు ఆయన సమాధానం అయితే చెప్తూ వచ్చారు. అయితే వర్మని ఇద్దరూ పట్టించుకోవట్లేదు, అటు టీడీపీ పట్టించుకోవట్లేదు, జనసేన పట్టించుకోవట్లేదు. ఎన్నికల ముందు వరకు సీటు త్యాగం చేయమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ వచ్చారు, నీకు హామీ ఇస్తున్నాను, నేను మిమ్మల్ని నమ్ముతాను, మీకు ఖచ్చితంగా మీకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పేసి ఎన్నికల వరకు చెప్పారు. ఎన్నికలకు అయిపోయిన తర్వాత ఆయన సీట్ త్యాగం చేసిన తర్వాత జనసేన పార్టీ కోసం ఆయన పనిచేస్తూ వచ్చారు, ఆయన క్యాడర్ని అంతా పెడుతూ వచ్చారు, ఆయన కార్యకర్తలందరినీ జనసేన పార్టీకి ఓట్లు వేయమని చెప్పారు, పవన్ కళ్యాణ్ గెలిపించమని చెప్పారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినాక గెలిచిన తర్వాత ఆయన పిఠాపురంలో ఎస్టాబ్లిష్ అవుతున్నప్పుడు కూడా ఇప్పుడు ఆయన మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు కాబట్టి, ఆయన మా పార్టీకి సంబంధించినటువంటి ఉన్నటువంటి అభ్యర్థి కాదు కాబట్టి ఆయనకి మాకు సంబంధం లేదు కాబట్టి అది టీడీపీ వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పేస్తున్నారు. సో వర్మని ఇద్దరు వదిలేశారు, అటు టీడీపీకి అవసరం లేదని చెప్తున్నారు, ఇటు జనసేనకి అవసరం లేదని చెప్తున్నారు. మరి వర్మ గారు ఇప్పుడు డిసైడ్ చేసుకోవాలి ఆయన ఎవరికి అవసరమని, అటు టీడీపీకి అవసరమైనటువంటి వ్యక్తి, లేదంటే పవన్ కళ్యాణ్ గారికి అవసరమైనటువంటి వ్యక్తి. ఒకవేళ వీళ్ళిద్దరికి అవసరం లేకపోతే తన రాజకీయ భవితవ్యానికి సంబంధించి, తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఆయన డిసైడ్ అవ్వాలి. సో ఏది అయినప్పటికీ వర్మకు సంబంధించి, వర్మకు జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి ఇది ఖచ్చితంగా కొంత అసంతృప్తి అయితే కనిపిస్తుంది. వర్మని వాడుకొని వదిలేశారనేటువంటి భావనలో అయితే ఆయన అభిమానులు ఉన్నారు, ఆయన కార్యకర్తలు ఉన్నారు, ఆయన సన్నిహితులు ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ఏదైనా పదవైనా కేటాయిస్తారా, లేదంటే అప్పటిదాకా ఇట్లానే వర్మకు సంబంధించి ఆయన చుట్టూరు రాజకీయం చేస్తారనేది కూడా చూడాల్సి ఉంది. జనసేన పార్టీ మాత్రము వర్మకి సంబంధించిన అంశంలో పూర్తిగా చేతులెత్తేసిందని నాదెండ్ల మనోహర్ గారి కామెంట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది.